హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు పాయింట్స్ని మనం క్యాష్గా ఎలా కన్వర్ట్ చేయాలనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఈ వీడియోలో నేను మెయిన్గా 3 విషయాల గురించి అయితే మాట్లాడతాను. ఫస్ట్ విషయం ఏంటంటే హెచ్డిఎఫ్సి పాయింట్స్ని మనం క్యాష్గా ఎలా కన్వర్ట్ చేయాలనే విషయం గురించి మాట్లాడతాను. అలాగే మనం పాయింట్స్ కన్వర్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి నెట్ బ్యాంకింగ్ అయితే ఉండాలి. సపోజ్ మీ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేకపోయినా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే విషయం గురించి కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫైనల్గా సపోజ్ మీరు క్రోమ్ యూజ్ చేస్తుంటే క్రోమ్లో ఒక సెట్టింగ్ అయితే చేయాలి. సెట్టింగ్ చేస్తే మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తం అయితే వర్క్ అవుతుంది. ఫస్ట్ నేను క్రోమ్లో ఆ సెట్టింగ్ అయితే మీకు నేను చూపిస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియో అయిపోయిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే రిప్లై అయితే ఇస్తాను. వీడియో మొత్తం అయితే చూడండి, మీకు ఒక అంచనా అయితే వస్తుంది. మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. అలానే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. ఈ వీడియో ఒక లైక్ అయితే చేయగలరు. ఫస్ట్ నేను మీకు క్రోమ్ సెట్టింగ్ అయితే చూపిస్తాను. తర్వాత మిగతా ప్రాసెస్ అయితే నేను తర్వాత అయితే చూపిస్తాను. ఫస్ట్ మీరైతే క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ మనకి 3 డాట్లు ఉన్నాయి కదా పైన, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే అక్కడ మనకి సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత కొంచెం కిందకైతే స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే మనకి అక్కడ సైట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. పాపప్ అండ్ రీడైరెక్ట్స్ అని ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. దాని మీద అయితే నొక్కండి. అక్కడ మనకి ఎలో ఉంటే పర్లేదు, సపోజ్ ఎలో లేకపోతే ఎలో అయితే చేయండి. ఇది ఎలో చేయకపోతే మనకి వేరే ట్యాబ్కి అయితే వెళ్ళదు, కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది రీడీమ్ చేసుకునేటప్పుడు. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఈ సెట్టింగ్ అయితే మీరు అయితే చేసుకోండి. ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీకు మిగతా ప్రాసెస్ నేను క్లియర్గా అయితే చూపిస్తాను. ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ హెచ్డిఎఫ్సి మై కార్డ్స్ అని సెర్చ్ చేయండి. హెచ్డిఎఫ్సి మై కార్డ్స్ అని సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మనకి ఒక వెబ్సైట్ అయితే వస్తుంది, చూడొచ్చు, mycards.hdfc.com అని. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ క్రెడిట్ కార్డుకి లింక్ అయి ఉంటుంది కదా మొబైల్ నెంబరు, ఆ మొబైల్ నెంబర్ అయితే అక్కడైతే ఎంటర్ అయితే చేయండి. మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే అక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ అయితే కనపడుతుంది. సపోజ్ మీకు ఒకటికన్నా ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉంటే అక్కడైతే కనపడతాయి. ఒక క్రెడిట్ కార్డు ఉంటే ఈ విధంగా అయితే చూపిస్తుంది. మీరు ఏ కార్డులో పాయింట్స్ని రీడీమ్ చేయాలనుకుంటున్నారో ఆ కార్డు మీద అయితే నొక్కండి. అక్కడ ఆ బటన్ కనపడుతుంది కదా, ఆ బటన్ మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత మీరు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. మీకు నెక్స్ట్ పేజ్లో మీరు చూడొచ్చు, కొంచెం ఇక్కడ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ మోర్ అని ఉంది కదా, ఆ మోర్ మీద అయితే నొక్కండి. మోర్ మీద నొక్కిన తర్వాత అక్కడ షాప్ అండ్ రీడీమ్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. మీరు దాని మీద నొక్కిన తర్వాత కింద చూడొచ్చు మీరు రీడీమ్ నవ్ అని ఉంటుంది, దాని మీద అయితే నొక్కండి. రీడీమ్ నవ్ మీద నొక్కిన తర్వాత కింద చూడొచ్చు మీరు క్లైమ్ రివార్డ్స్ అని ఉంటుంది, మళ్ళీ తిరిగి దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత ప్రొసీడ్ నవ్ అని ఉంటుంది, మళ్ళీ దాని మీద కూడా నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత ఇక్కడ మనకి నెట్ బ్యాంకింగ్ అయితే అడుగుతుంది. నెట్ బ్యాంకింగ్ అయితే సపోజ్ మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేదు, నెట్ బ్యాంకింగ్ లేదనుకోండి, కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ క్రెడిట్ కార్డ్ ఓన్లీ అని ఉంటుంది, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మీరు కొంచెం కిందకైతే స్క్రోల్ చేయండి. అక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది, ఫస్ట్ టైం యూజర్ అని కనపడుతుంది. దాని మీద అయితే నొక్కండి. రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, దాని మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత అక్కడ మనకి నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఫస్ట్ యూజర్ ఐడి అయితే మీకు నచ్చిన యూజర్ ఐడి అయితే పెట్టుకోండి, కానీ గుర్తుండేది మాత్రం పెట్టుకోండి. తర్వాత మీ నేమ్ అయితే అడుగుతుంది, ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి, ఇంటి పేరుతో సహా అయితే ఇవ్వండి. నెక్స్ట్ మనకి క్రెడిట్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ అయితే అక్కడైతే ఎంటర్ చేయండి. క్రెడిట్ కార్డుది మనకి ఎక్స్పైరీ డేట్ అయితే అడుగుతుంది, మంత్ ఇయర్ అయితే ఇవ్వండి. ఫైనల్గా మీ క్రెడిట్ కార్డ్ పిన్ అయితే ఎంటర్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు నెట్ బ్యాంకింగ్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ మై కార్డ్స్కి అయితే రండి. మై కార్డ్స్కి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ లాగిన్ ప్రాసెస్ ఉంటుంది కదా, లాగిన్ అయితే అవ్వండి. ఇప్పుడు మీకు నేను మిగతా ప్రాసెస్ అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. మీరు లాగిన్ అయిన తర్వాత మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసి అక్కడ మోర్ అని ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది, దాని మీద నొక్కండి. తర్వాత షాప్ అండ్ రీడీమ్ అని కనపడుతుంది, దాని మీద అయితే నొక్కాల్సి ఉంటుంది. దాని మీద నొక్కిన తర్వాత మీరు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. అక్కడ మనకి కింద చూడొచ్చు మీకు రీడీమ్ నవ్ అని కనపడుతుంది, దాని మీద అయితే నొక్కండి. మీరు దాని మీద నొక్కిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్లో మళ్ళీ కింద ఉంటుంది చూడొచ్చు, క్లైమ్ రివార్డ్స్ అని, దాని మీద అయితే నొక్కాల్సి ఉంటుంది. దాని మీద నొక్కిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మనకి రెడ్ కలర్లో ప్రొసీడ్ నవ్ అని ఉంటుంది, దాని మీద నొక్కాల్సి ఉంటుంది. దాని మీద నొక్కిన తర్వాత మిమ్మల్ని లాగిన్ అయితే అడుగుతుంది, నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయితే అడుగుతుంది. కింద కొంచెం స్క్రోల్ చేస్తే
క్రెడిట్ కార్డ్ లాగిన్ ఓన్లీ అని ఉంటుంది అక్కడ, దాని మీద అయితే నొక్కాల్సి ఉంటుంది. దాని మీద నొక్కి ఇంతకుముందు మీరు నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకున్నారు కదా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి, ఆ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డ్తో క్రియేట్ చేసుకున్న నెట్ బ్యాంకింగ్తో లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అక్కడ మనకి ఇలాగ యారో మార్క్ కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. మీరు దాని మీద నొక్కిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది, మీకు అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని మొత్తం డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. కొంచెం కిందకైతే స్క్రోల్ చేయండి. మీరు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, కింద చూడొచ్చు యాక్షన్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, మోర్ యాక్షన్స్ అని ఉంటుంది. మీరు దాని మీద అయితే నొక్కండి. మీరు దాని మీద నొక్కిన తర్వాత అక్కడ మనకి రీడీమ్ రివార్డ్ పాయింట్ అని ఉంటుంది, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత కన్ఫర్మ్ అయితే అడుగుతుంది, కన్ఫర్మ్ మీద అయితే నొక్కండి. కన్ఫర్మ్ మీద నొక్కిన తర్వాత మీరు సపోజ్ ఇందాక నేను చెప్పిన క్రోమ్ సెట్టింగ్ చేయకపోతే మాత్రం మీకు ముందుకైతే వెళ్ళదు, పేజ్ అక్కడే స్టక్ అయిపోతుంది, ముందుకైతే వెళ్ళదు. కాబట్టి ఫస్ట్ క్రోమ్ సెట్టింగ్ అయితే చేసుకోండి. పాపప్ బ్లాక్ అయితే మాత్రం ముందుకైతే వెళ్ళదు కాబట్టి మీరు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ సెట్టింగ్ అయితే చేసుకుంటే మీరు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి మొత్తం 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం ఇప్పుడు క్యాష్కి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ క్యాష్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మీకు వాచెస్ కావాలంటే మనకి అక్కడ ప్రొడక్ట్ అండ్ వాచెస్ ఉన్నాయి కదా, దాని మీద నొక్కైతే మీరు కొనుక్కోవచ్చు మీ పాయింట్స్ అయితే. సపోజ్ మీకు వాచెస్ వద్దనుకుంటే క్యాష్ మీద నొక్కండి. నా రికమెండేషన్ ఏంటంటే క్యాష్ మీద నొక్కితే మనకు క్రెడిట్ కార్డులో అయితే క్యాష్ యాడ్ అవుతాయి కాబట్టి మనకి కొంచెం లాభం అయితే ఉంటుంది. మనకు వాచెస్ అంటే మనకి 2 నుంచి 5% వరకు డిస్కౌంట్తో మిగతా ప్లేస్లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ మిగతా వాచెస్ అన్ని మనకి 2 నుంచి 5% డిస్కౌంట్లు ఎక్కడైనా దొరుకుతున్నాయి కాబట్టి క్యాష్కి అయితే కన్వర్ట్ అయితే చేసుకోండి, కొంచెం లాభం అయితే ఉంటుంది. కాబట్టి అక్కడ మనకి క్యాష్ అని ఉంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మీరు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. నెక్స్ట్ పేజ్లో మనకి అవైలబుల్ పాయింట్స్ అయితే చూపిస్తుంది, మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయనే విషయం గురించి చూపిస్తుంది. ఆ పాయింట్స్కి ఈక్వలెంట్ అమౌంట్ మనకి క్యాష్ రూపంలో ఎంత వస్తుందని చూపిస్తుంది. నాకైతే 895 పాయింట్స్ అయితే ఉన్నాయి, 895 రూపీస్ నాకైతే ఇస్తున్నారు. కొంతమందికి మాత్రం మనకి ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని రూపాయలు అయితే రావు, కొంతమందికి కొన్ని క్రెడిట్ కార్డులకి అయితే వస్తాయి, కొన్ని క్రెడిట్ కార్డులకి అయితే రావు. నా దగ్గర ఇంకో రూపాయి క్రెడిట్ కార్డ్ అయితే ఉంది, దానికైతే మనకి 4 పాయింట్స్ అయితే ₹1 అయితే చూపిస్తుంది. కాబట్టి ఈ క్రెడిట్ కార్డులో మాత్రం మనకి మాత్రం 895 పాయింట్స్ ఉన్నాయి, 895 రూపీస్ అయితే చూపిస్తుంది. అక్కడ మనకి కింద 2 బాక్సులు కనపడుతున్నాయి కదా, ఫస్ట్ బాక్స్లో మీరు ఎంత అమౌంట్ అయితే రీడీమ్ చేసుకోవాలనుకుంటున్నారు క్యాష్గా అంత అమౌంట్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మనకి ప్రొసీడ్ అని ఉంది కదా, దాని మీద అయితే నొక్కండి. ప్రొసీడ్ మీద నొక్కిన తర్వాత అక్కడ మనకి మీరు ప్రొసీడ్ నొక్కిన తర్వాత రెడీ టు రీడీమ్ క్యాష్ అని వస్తుంది. కిందకి స్క్రోల్ చేయండి, అక్కడ మనకి టిక్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కింద అయితే చూడవచ్చు మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్కి అయితే టిక్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇంకా కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి అక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, రీడీమ్ నవ్ అని, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అయితే అడుగుతుంది, కన్ఫర్మ్ అయితే నొక్కండి. నొక్కిన తర్వాత స్క్రీన్ మీద నేను చూపిస్తాను, ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ విధంగా అయితే పడుతుంది. యువర్ క్యాష్ రిడీమ్షన్ రిక్వెస్ట్ ఫర్ 895 రూపీస్ ఈజ్ టేకెన్ అప్ ఫర్ ప్రాసెసింగ్ అని పడింది. మీ పాయింట్స్ ఏమి ఉంటే అలాగ పడుతుంది. మనకి ఒక ఆర్డర్ నెంబర్ కూడా ఉంటుంది. సపోజ్ మనకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు ఈ ఆర్డర్ నెంబర్ అయితే వాళ్ళకైతే చెప్తే సాల్వ్ అయితే చేస్తారు. ఇప్పుడు మనం క్యాష్ ఎన్ని రోజుల్లో క్రెడిట్ అవుతుందనే విషయం గురించి మాట్లాడుకుంటే నాకైతే 2 రోజుల్లో అయితే క్రెడిట్ అయితే అయ్యింది. కానీ ఇప్పుడు ఈ అవుట్ స్టాండింగ్ అమౌంట్లో మాత్రం క్రెడిట్ అవ్వలేదు. అంటే నాకు కొంచెం అవుట్ స్టాండింగ్ అమౌంట్ అయితే ఉంది, ఒక ₹1000 దాకా ఉంది, దాంట్లో అయితే క్రెడిట్ అవ్వలేదు. నెక్స్ట్ మంత్ బిల్ అయితే జనరేట్ అవుతుంది కదా, అప్పుడైతే క్రెడిట్ అయితే అవుతుంది. కానీ చూపిస్తుంది మనకి క్యాష్ క్రెడిట్ అయినట్టు క్లియర్గా అయితే చూపిస్తుంది. ఈ విధంగా అయితే మీ HDFC క్రెడిట్ కార్డ్ పాయింట్స్ని అయితే క్యాష్ రూపంగా అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీ దగ్గర HDFC బ్యాంక్ అకౌంట్ ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది అనుకుంటే మాత్రం ఈజీ ఉంటుంది ప్రాసెస్ అయితే. సపోజ్ లేకపోతే మాత్రం మీరు HDFC నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకొని చేయాల్సి ఉంటుంది, కొంచెం ప్రాసెస్ అయితే కష్టంగా అయితే ఉంటుంది. నేను ఈ వీడియో క్లియర్గా మొత్తం చూపించాను. ఇంకా మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. ఇప్పటివరకు మన ఛానల్కి అయితే 21,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.